Yeah, right. So your qualification and your past year. బీటెక్ సార్ యాక్చువల్ 20 అయితే 22లో అయ్యాను త్రూ బ్యాక్లాగ్స్ వల్ల. Mm. తర్వాత ఈటీఎల్ టాలెంట్ ఎక్స్క్యూఎల్ అవి నేర్చుకున్నాను. ఓన్గా ట్రై చేశాను, బట్ బిజీ వల్ల కాలేదు, ప్లేస్ కాలేదు. Mm. ఇంకా అప్పుడు జాబ్ కోసం చూస్తున్నాను. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళావా? ఎక్స్పీరియన్స్ కోసం నేనే ఓన్గా ట్రై చేశాను. త్రూ బీజీ వెరిఫికేషన్ వల్ల ఏ పోయింది అది. కోర్స్, ఏ సబ్జెక్ట్ మీద ట్రై చేసావు? టాలెంట్ సార్, ఈటీఎల్ టాలెంట్ ఎస్క్యూఎల్. సరే, నేనైతే ఫ్రెషర్ గా ప్లేస్ చేస్తాను, పర్వాలేదా? యూ వాంట్ గో విత్ ఎక్స్పీరియన్స్? ఫ్రెషర్ గానీ నో ప్రాబ్లం సార్, జాబ్ కావాలంతే. ఫేక్ పెట్టకండి, ఫేక్ వీలైనంత వరకు పెట్టొద్దు. ఫేక్ ఈజ్ వెరీ డేంజర్, అది వర్కౌట్ అవ్వదు. అంటే చాలా పకడ్బందీగా ఉంటేనే ఫేక్ వర్కౌట్ అవుతుంది. యూ హావ్ టు ఓకే. రన్ ద పేరోల్, పిఎఫ్ వేయించుకోవాలి. మీరు పేరోల్ రన్ చేసే కంపెనీ ఎక్కడ బ్లాక్ లిస్ట్ లో ఉండకూడదు. ప్లస్ మీరు టెక్నికల్ గా బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్రాక్సీ తీసుకోకుండా. అది ఎక్స్పీరియన్స్ జాబ్ ప్రోగ్రామ్ అనేది ఒక 1 year ప్రాసెస్ అప్ప. ఒక 1 year, అంతేగాని అదే ఫ్రెషర్ అనుకో, మీరు 3-4 months లో అప్డేట్ అయిపోతే 2-3 ఇంటర్వ్యూస్ లో జాబ్ కొట్టొచ్చు. ఇప్పుడు ఈ రోజు కూడా మాకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, సాటర్డే ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ మచ్ క్రౌడ్. విల్ హ్యావ్ 20 to 30 స్టూడెంట్ ఉంటారు, 20 నుంచి 30 మంది ఉంటారు. ఒక 10-15 మంది జాయిన్ అవుతుంటారు, 10-15 మంది వెళ్ళిపోతూనే ఉంటారు. ఆర్ యూ క్లియర్? ఎస్ సార్. నీకు 8 hours ఇన్స్టిట్యూట్ లో కూర్చునే ఓపిక ఉందా? ఉంది సార్. ఉంటే చాలు, మా దగ్గర జాబ్ వచ్చినట్టే. సండే ఒకటే హాలిడే ఉంటుంది. రైట్. ఓకే ఏమైనా సార్. అంటే డౌట్స్ ఇప్పుడు ఉన్నాయా? ఎస్ సార్, అంటే మీ దగ్గర ఐ మీన్ అంటే లిమిటెడ్ స్టూడెంట్స్ వరకు తీసుకొని జాబ్స్ ఇప్పించడం తర్వాత లేకుండా ఉంటుందా, లేకుంటే ఎవ్రీ వన్ జాయిన్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి జాబ్ వస్తుందా, ఎలా సార్? అట్లే కాదు. అంటే మా అంటే దగ్గర అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా అంటే సార్, మేము జాబ్ ఇప్పిస్తాము, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారు. పోయి జాయిన్ అయ్యాక ఏంటంటే వస్తాయి అని చెప్తారు. తర్వాత ఏమంటే వచ్చి 1-2 ఇంటర్వ్యూస్ వస్తాయి, ఎవరు సెలెక్ట్ గారు. అయితే అంటే చాలా. ఇక్కడ ఏంటంటే, ఒక్కొక్క స్టూడెంట్ కి లాస్ట్ బ్యాచ్ లో మీరు ఇన్స్టా వీడియోలలో కూడా ఉంటది, ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారంటే 30-40 ఇంటర్వ్యూస్ అటెండ్ చేశారు. 30-40 ఇంటర్వ్యూస్ పెట్టించి జాబ్ కొట్టించిన అంటే వాడు 5-6 నెలలు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు. అంటే కోర్స్ అయినాక 5-6 months. మా దగ్గర జాబ్ వచ్చేంత వరకు ఇంటర్వ్యూలు పెట్టిస్తూనే ఉంటాం. ఎంత స్టూడెంట్ డల్ అయినా మల్టిపుల్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు జాబ్ వస్తుంది. మీకు ఆ క్లారిటీ, ఇక్కడ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి, ఎంతమంది జాబ్స్ వచ్చాయి అనేది మీకు ఇన్స్టిట్యూట్ ఫిజికల్ గా వచ్చి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తో మీరు మాట్లాడొచ్చు. వాళ్ళతో మాట్లాడితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది కదా. ఓకే, ఓకే. అంటే ఏం లేదు సార్, నేను చాలా ఇన్స్టిట్యూట్స్ అమీర్పేటలో అట్లా లే చూశాను. ఉన్నాయి. నేను అదే చెప్పేది, అమీర్పేటలో వేరే కాడ ఏంటంటే మెయిన్ ప్రాబ్లము, వాళ్ళు హెవీ క్రౌడ్ తీసుకుంటారు. అంటే మల్టిపుల్ బ్యాచెస్ ఉంటాయి, ఒక బ్యాచ్ కి 200 మంది ఉంటారు. అట్లా 4 బ్యాచెస్ అంటే 500-600 మంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ ఎక్కడ అవుతుంది? అవ్వదు కదా. ఓకే. అది అది నువ్వు ఇన్స్టిట్యూట్ కి వస్తే తెలుసు 100%. ఇఫ్ యూ జాయిన్ ఇయర్ యూ విల్ గెట్ ద జాబ్, 100% యూ విల్ గెట్ ద జాబ్, నో డౌట్. బట్ యూ టు బి ఓకే. రెగ్యులర్ టు ద ఇన్స్టిట్యూట్. ఓకే. 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 రైట్. ఓకే సార్. థ్యాంక్